పవిత్రమైన మన తిరుమల క్షేత్రంలో మఠాలు పీఠాలు పూర్తిగా వ్యాపార కేంద్రాలుగా తయారయ్యాయి. అసలుకి మఠము అంటే ప్రశాంతతకు నిలయం. ఈ మఠాల్లో భజనలు, భక్తి ప్రవచనాలు, హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు, యజ్ఞాలు, హోమాలు ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. కానీ మన పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఒక్కసారి మీరు మఠాలను పరిశీలిస్తే ఏ ఒక్క మఠంలో కూడా భజనలు ఉండవు, భక్తి ప్రవచనాలు ఉండవు, హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు ఉండవు, యజ్ఞ హోమాలు ఉండవు. అసలుకి 99% మఠాల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి చిత్రపటము కూడా లేదు. అక్కడ ఉన్నది ఒక్కటే వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం. అక్కడ మఠాధిపతులు, పీఠాధిపతులు ఉండరు. అక్కడ ఉండేదల్లా ఈవెంట్ మేనేజర్స్, క్యాటరింగ్ అండ్ ఫుడ్ సప్లయర్స్, ఫ్లవర్ డెకరేషన్ మేనేజర్స్, వీళ్ళు మాత్రమే అక్కడ మీకు దర్శనం ఇస్తారు. అసలుకి తిరుమల క్షేత్రంలో ఈ మఠాలకు టిటిడి వారు ఎందుకు స్థలాలు కేటాయించారంటే భక్తులకి ఉచితంగా అన్నదానం చేస్తారని, వచ్చినటువంటి భక్తులకి ఉచిత వసతి సౌకర్యాలు కల్పిస్తారని, లేదా నామమాత్రపు 300-500 రూములు కేటాయిస్తారని, ఇంకేమన్నా భజనలు, భక్తి ప్రవచనాలు, హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు, ప్రవచనాలు ఇలాంటివి చెప్తారని చెప్పి తిరుమలలో ఈ మఠాలకి పీఠాలకి టిటిడి వారు స్థలాలు కేటాయించారు. కానీ మన పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు మఠాలు తీసుకొని ఏ ఒక్క మఠాధిపతి కూడా తిరుమల క్షేత్రంలో వచ్చి ఉండరు. కనీసం ఆ మఠాధిపతి లేకపోయినా ఆ మఠాధిపతి కింద ఉండేటువంటి ఉత్తరాధికారైనా అక్కడికి వస్తారంటే రారు. అక్కడ ఉన్నటువంటి మఠాలని లీజులకి ఇచ్చేస్తారనమాట. ఉదాహరణకి గుట్కా రవీంద్ర బాబు అనే చేతిలో 5 మఠాలు ఉన్నాయి. ఇతను ఏం చేస్తాడంటే పెళ్లిళ్లు చేస్తాడు, ఫంక్షన్స్. తిరుమలలో ఈ మఠాల్లో పెళ్లిళ్లు చేసేదానికి సంవత్సరానికి ఇంత డబ్బు అంటే 1 కోటో 2 కోట్ల రూపాయలు స్వామీజీకి పోయి ఇచ్చేస్తాడు. ఇవన్నీ ఎట్ట జరుగుతాయంటే అన్ఆథరైజ్డ్ గా జరుగుతాయి. ఎక్కడ కూడా లెటర్స్ ఉండవు. కొన్ని మఠాల్లో మాత్రం మేనేజర్ అని చెప్పి, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి లెటర్స్ ఇస్తారు. కొన్ని మఠాల్లో ఇవ్వరు. ఇప్పుడు ప్రస్తుతం ఈ గుట్కా రవీంద్ర బాబు వానమామలై మఠం మేనేజర్ గా ఉన్నాడు. మిగతా వాటిలో అన్నిట్లో అన్ఆథరైజ్డ్ గా ఈవెంట్ మేనేజర్ గా ఉన్నాడు. ఇలా ఈ గుట్కా రవీంద్ర బాబు చేతిలోనే 5 మఠాలు ఉంటే ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జిఎంకే అనేసి అతని చేతిలో 2 మఠాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన తిరుమల క్షేత్ర పవిత్రతను నాశనం చేస్తున్నారు. తిరుమల క్షేత్రాన్ని ఒక దోపిడీ కేంద్రంగా చేస్తున్నారు, ఒక వ్యాపార కేంద్రంగా చేస్తున్నారు. ఒక్కడు బ్రతికేదానికి ఒక మఠాన్ని అపవిత్రం చేస్తున్నాడు. ఒక్కడి పొట్టకూటి కోసం ఒక మఠాన్ని దిగజారుస్తున్నాడు. ఆ మఠాధిపతిని కూడా వ్యాపారవేత్తగా మార్చేస్తున్నాడు. తిరుమలలో మఠాలు ఇచ్చింది దేనికి? మీరు ఏం చేస్తామని చెప్పి మఠాలకి స్థలాలు తీసుకున్నారు. ఏ రోజైనా కనీసం ఒక భక్తుడికైనా అన్నం పెడుతున్నారా? ఒక భక్తుడికైనా ఉచితంగా వసతి సౌకర్యాలు పేదవాళ్ళకి గాని, దళితులకు గాని ఉచితంగా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారా? సరే, మీరు పెళ్లిళ్ళు చేస్తున్నారు మఠాల్లో, ఉచితంగా పేదవాడికి గాని, దళితులకు గాని ఉచితంగా వివాహం చేసుకునే దానికి ఏ రోజైనా ఒక్క మఠమైన కళ్యాణ మండపం ఇచ్చిందంటే ఆ చరిత్రే లేదు. తిరుమలలో డబ్బున్నోడికి మాత్రమే మఠాల్లో రూములు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎవరన్నా వీటిని బయట పెట్టాలంటే భయం. మఠాధిపతి మీద మనం ఎట్ట విమర్శ చేసేది, మఠాధిపతి చేస్తున్నటువంటి తప్పుని మనం ఎలా ప్రశ్నించేది అనేది ఒక భయం. ఈ భయం ఎవరికుందంటే ప్రధానమంత్రి మొదలు కింద స్థాయి వరకు ఈ భయం ఉంది. ఎందుకంటే స్వామీజీలని ప్రశ్నించే అంత ధైర్యము, దమ్ము 90% మంది హిందువులకు లేదు. ఆ స్వామీజీలు అంటే మనకి భయం ఉంది అంతే, భక్తి కూడా లేదు. కాబట్టి ఇలా ఉన్న పరిస్థితిలో ఈ మఠాల ప్రక్షాళనకు ఈ రోజు మన శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు గాని, మరి అదే విధంగా హిందూ ధార్మిక సంస్థలు గాని ప్రక్షాళన చెయ్యాలి, ప్రక్షాళన జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో త్వరలో ఆమర నిరాహార దీక్షకు సిద్ధపడుతున్నారు. ఇదే విషయాన్ని టిటిడి ఈవో గారికి వినతి పత్ర రూపంలో వారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వారితో కూడా అన్ని విషయాలు చర్చించాము. వారు కూడా కాస్త గడువు అడిగారు. మన స్వాముల వారు కూడా 10-15 రోజుల్లో మఠాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలని, అన్యాయాల్ని మీరు తక్షణమే పరిష్కరించండి అనేసి కూడా వారికి మనం తెలియజేయడం జరిగింది. మీరు గాని పరిష్కరించకపోతే ఆ వెంకటేశ్వర స్వామి క్షేత్రం కోసం, మఠాల యొక్క పవిత్రత కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామనేసి కూడా టిటిడి ఈవో గారికి తెలియజేయడం జరిగింది. ఈ రోజు గుట్కాలు వేసే వాళ్ళు తిరుమల క్షేత్రంలో మఠాలు నిర్వహిస్తున్నారు. ఇంకప్పుడు పవిత్రత ఎలా వస్తుంది? ఒక్క గుట్కా రవీంద్ర బాబే కాదు, మళ్ళీ సేతు మాధవన్ అని అతని పళ్ళు కూడా మొత్తం పుచ్చిపోయినాయి. మళ్ళీ మేము వ్యాసరాజ మఠంకి వెళ్ళడం జరిగింది. అక్కడ సచిన్ అనేసి ఒక మేనేజర్ తో మాట్లాడడం జరిగింది. ఆ మాటల సందర్భంలో ఒకసారి ఒక మాట అడగడం జరిగింది. అదేమిటంటే, అయ్యా ఒక్కసారి మీ పళ్ళు చూపిస్తారా అన్న. ఆయన కింద పళ్ళు మొత్తం చూసిన తర్వాత ఆయన కూడా ఒక విషయానికి మేము కంక్లూడ్ అయినాం. అదేంటంటే
అతను కూడా గుట్కానో హాన్సో వేస్తున్నట్టు ఒక కంక్లూజన్ వచ్చింది. మరి టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? టీటీడీ విజిలెన్స్ వారికి ఎందుకు ఇవన్నీ కనిపించట్లేదు? మేము స్వామీజీలు అందరం కలిసి ఒక పర్యాయం అట్టా చుట్టి అన్ని మఠాలని పరిశీలించి కొందరితో మాట్లాడితే వారి పళ్ళు అన్ని మనకు చూస్తే గుట్కాలు వేస్తున్నట్టు బాగా తెలుస్తుంది. ఎవరైనా సరే ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క అలవాట్లు అనేది ఆ పళ్ళు ద్వారా ఇంకా ఏదో ఒక రకంగా తెలుస్తుంది. మరి ఇంత క్లియర్ గా తెలుస్తా అంటే మరి ఎలా టీటీడీ వారు మౌనంగా ఉంటున్నారో ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి. అంతేకాకుండా గుట్కాలు హాన్స్లు వేసే వాళ్ళు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామికి నిత్య హారతిలో పాల్గొంటున్నారంట. ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే అంత దౌర్భాగ్యం. తిరుమలలో ఇన్ని దారుణాలు జరగడానికి ప్రధాన కారణం ఎవరంటే టీటీడీ విజిలెన్స్ వారే. మీరు మౌనంగా ఉండటం వల్లే ఇవి జరుగుతున్నాయి. మీరు నీతిగా నిజాయితీగా వారం రోజులు పనిచేస్తే తిరుమల మొత్తం కూడా ప్రక్షాళన జరిగిపోతుంది. ఎందుకంటే ఎక్కడ తప్పు జరుగుతుందో మీకే తెలుసు, అన్ని మీకే తెలుసు, కానీ మీరు మౌనంగా ఉంటారు. మీ మౌనమే ఈ రోజు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తుంది. తిరుమలలో ఉన్నటువంటి మఠాలు పీఠాల్లో పూజలు ఉండవు, ధూపదీప నైవేద్యాలు ఉండవు, ఏ కార్యక్రమాలు ఉండవు. అవి ఎలా ఉంటాయంటే తిరుమలలో మఠాలు పీఠాలు ఓయో రూమ్స్ మనందరికి తెలుసు కదా, అలా ఉన్నాయి. 5 స్టార్ హోటల్స్ లాగా, లాడ్జుల్ లాగా, రెస్టారెంట్ల లాగా ఉన్నాయి. తిరుమలకి భక్తులు వచ్చేది దేనికోసం అండి? ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే దానికి వస్తున్నారు. మరి వారికి ఏదో వసతి కల్పిస్తామని అన్నదానం చేస్తామని చెప్పి వీళ్ళు తీసుకొని వీళ్ళు లాడ్జులు నిర్వహిస్తున్నారు, ఓయో రూమ్స్ నిర్వహిస్తున్నారు. వ్యాసరాజ మఠం అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కింద ఉంటారు నేల మీద, దానిపైన నడుస్తున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఎంత అపవిత్రం జరుగుతుందో చూడండి. ఈ విషయాన్ని కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారికి తెలియజేశాం. ఈ రోజుటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు లేదు. అంటే మీకు దేవుళ్ళంటే భక్తి లేదా? మీకు దేవుళ్ళంటే భయం లేదా? ప్రేమ లేదా? పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు వ్యాసరాజ మఠంలో. గోపురం లేదు, దానికి పైన రూములు కట్టారు, సంసారాలు చేపిస్తున్నారు, ఆ ఆంజనేయ స్వామి పైనే నడుస్తున్నారు. ఇది తప్పు కాదా? దీని మీద మేము ఫిర్యాదు ఇస్తే ఈ రోజుటి వరకు కూడా టీటీడీ వారు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. దేవుడి మీద ఎవరు నడిస్తే మాకేంటి, మాకు జీతాలు వస్తున్నాయి కదా అనే లెక్కలో ఈ రోజు టీటీడీ వాళ్ళు ఉన్నారు. అవమానం జరిగింది దేవుడికి కదా, మాకు కాదు కదా. మా పిల్లలకి అవమానం జరగలేదు కదా, ఆంజనేయ స్వామికి అవమానం జరుగుతా అంటే మాకేంటి అంటున్నారు ఈరోజు టీటీడీ వాళ్ళు. ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇది వినడానికి కూడా మనకి చాలా బాధాకరంగా ఉంది. అందుకోసమే తిరుమలలో ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి త్వరలో 30 మంది స్వామీజీలతో తిరుమల క్షేత్ర ప్రక్షాళన కోసం, తిరుమలలో ఉన్నటువంటి మఠాల ప్రక్షాళన కోసం స్వామీజీలు ఆమరణ నిరాదీక్షకు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రతి ఒక్క హిందువు కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. మన తిరుమల క్షేత్రం కోసం, మన తిరుమల క్షేత్ర పవిత్రత కోసం మనం అందరం కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది. మనం మౌనంగా ఉంటే ఈ రోజు తిరుమల అనేది మనకు కాకుండా పోతుంది. ఈ రోజు చాలా మంది అంటారు మఠాల మీద పీఠాల మీద మీరు పడారు, మీకేం పని పాట లేదా, అన్ని మతస్థుల మీద పడండి, మఠాల పీఠాల మీద ఎందుకు పడతారు, మన ఇంట్లో ఉన్న చెత్త మీద ఎందుకు మాట్లాడుతున్నారు, మన ఇంట్లో దొంగ ఉన్నా కూడా మీరు మూసుకుని కూర్చోవాలి అంటున్నారు చాలా మంది. నేను వాళ్ళందరికీ చెప్తాను, అరే బాబు తిరుమలలో ఉన్నటువంటి మఠాలకు ఒక్కసారి రండి, ఎవరైనా కూడా రండి. అక్కడ మఠాధిపతి ఉంటాడా అని అడగండి, అక్కడ ఉత్తరాధికారి ఉంటాడా అని అడగండి. అక్కడ ఎవరు ఉంటాడంటే లీజుకు తీసుకున్న ఒక ఎదవ ఉంటాడు, గుట్కాలేసే ఎదవ ఉన్నాడు. అతని చేతిలో ఆ మఠం పెట్టారు, అతను దాన్ని ఓయో రూమ్ చేశాడు, అతను దాన్ని లాడ్జ్ చేశాడు, అతను దాన్ని బ్రోకర్ హౌస్ లాగా చేసినాడు. ఇప్పుడు చెప్పండి, మాట్లాడకుండా ఉండమంటారా అని ఈ రోజు అడుగుతాను. మేము మాట్లాడకుండా ఉన్నామంటే మేము హిందువులం కాదనేసి మేము అంటాం. మేము మాట్లాడద్దు అంటే అప్పుడు మీరు హిందువులా కాదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు? కళ్ళ ముందు తప్పు కనిపిస్తుంది, దాన్ని ప్రశ్నించకూడదు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మన కళ్ళ ముందు తప్పు కనిపించినా, అన్యాయం జరుగుతున్నా కూడా మనం స్పందించాలి, ప్రశ్నించాలి, అవసరం వస్తే పోరాడాలి. ఇది ఒక హిందువు లక్షణం. ఈరోజు మఠాల పీఠాలని విమర్శించడం ఇక్కడేం ప్యాషన్ కాదు. నిజంగా అక్కడ మఠా పీఠాల్లో భజనలు, భక్తి ప్రవచనాలు, ధర్మ ప్రచార కార్యక్రమాలు, యజ్ఞాలు, హోమాలు నిత్యం ఇలాంటివి జరుగుతూ ధూపదీప నైవేద్య కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి జరుగుతా ఉంటే అక్కడ ఉన్న చిత్రపటాలు పెట్టి అంత బానే ఉంటుంది. కాబట్టి మా ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు స్పందించండి. మేము క్షేత్ర పవిత్రత కోసమే మాట్లాడుతున్నాము. క్షేత్రంలో గుట్కాలు, హాన్సులు, సిగరెట్లు, మద్యము, మాంసము, గంజా ఇవన్నీ నిషేధం. కానీ ఇవన్నీ తిరుమలలో దొరుకుతున్నాయి. ఎవరి వల్ల దొరుకుతున్నాయి? ఇలాంటి గుట్కా రవీంద్రబాబుల వల్ల కాదా? ఇది మా తపన. దీన్ని మేము ప్రశ్నిస్తాం. తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. ఇది పేరుకి మనం చెప్తాను, అక్కడ
అలా ఉందా? ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం, మన కళ్ళ ముందే కనిపిస్తాడు ఆ దైవం. మనం ఏమన్నా గౌరవిస్తానామా? ఆ దైవాన్ని అక్కడ పెట్టుకునే పక్కనే మనం ఓయో రూమ్స్ నడుపుతాం మఠాల పేరుతో. అప్పుడు వాడికి భక్తి భయం అనేది ఉందా? లేదు. వెంకటేశ్వర స్వామి అంటే భయం లేనివాడు, వెంకటేశ్వర స్వామి అంటే ప్రేమ భక్తి లేనివాడు అక్కడ ఉండాలా ఉండకూడదా అనేది మీరు కూడా ఆలోచించాలి. కాబట్టి తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి భక్తులు మాత్రమే ఉండాలి. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేవాడు కాడు. ఇందుకోసమే, క్షేత్ర పవిత్రత కోసమే ఈ రోజు స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థలు త్వరలో ఆమరణ నిరాదీక్షకు సిద్ధమవుతున్నాయి. ఈ లోపలే దయచేసి టీటీడీ ఈవో గారిని మేము కోరేది ఏంటంటే, మీకు ఏదైతే మేము వినతి పత్రం ఇచ్చామో తక్షణమే వాటిని మీద మీరు తగు చర్యలు తీసుకుని ప్రక్షాళన చేయండి. లేని పక్షంలో స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధులు ఆమరణ నిరాదీక్షకు సిద్ధమనేసి యావత్ హిందూ సమాజానికి కూడా మేము ఈ రోజు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.